హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మనకు అనంతమైన శక్తి యొక్క నిధి గురించి తెలిసిపోతే ఎలా ఉంటుంది? మొత్తానికి మినీ బ్లాక్ హోల్ అనేది ఎంత శక్తివంతమైనదిగా ఉంటుంది? ఈ ప్రశ్నలు వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఈ ప్రశ్నలు ఎంత విచిత్రమైనవో వీటికి సమాధానాలు కూడా అంతకంటే విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు అంతరిక్ష పరిశోధకులకు ఎప్పుడూ ఒక సవాల్ని విసురుతూనే ఉన్నాయి. వీటి గురించి మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. మన బ్రహ్మాండం ఎంత విచిత్రమైనదో, ఎంత ఆసక్తికరమైనదో మనందరికీ తెలిసిందే. ఈ విశాల అనంత విశ్వంలో ఒకవైపు చాలా భయానకమైన, విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటే, మరోవైపు చాలా ఆసక్తికరమైన, ఉపయోగకరమైన విషయాలు మన శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విశ్వాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి అవసరమైనవి కూడా. ఈ వీడియోలో మనం అంతరిక్షంలోని కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అంతరిక్షం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మినీ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ గురించి మనం మన ఛానల్లోనే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం. కావాలంటే మరొకసారి పాత వీడియోస్ చూడండి. ఇప్పుడు పరిశోధకులకు అంతరిక్షంలోని చాలా ఆసక్తిని కలిగించే విషయాల్లో ఇది ఒకటి. మన పాత వీడియోల్లో కూడా ఎన్నో పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ గురించి ఎన్నో విషయాలు చర్చించాం. అవి ఎంత శక్తివంతమైనవో మనకు బాగా తెలుసు. బ్లాక్ హోల్స్ నుంచి పెద్ద పెద్ద నక్షత్రాలు, చివరికి కాంతి కూడా తప్పించుకోలేదు. వీటిలో కొన్ని ఎంత పెద్దగా ఉన్నాయంటే కొన్ని గ్యాలక్సీలు కూడా వీటికంటే చిన్నగానే అనిపిస్తాయి. కానీ ఈరోజు మనం ఒక చిన్న బ్లాక్ హోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మినీ బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలోని అత్యంత ఆసక్తికరంగా ఉండే విషయాల్లో ఒకటి. పరిశోధకుల ప్రకారం మన సౌరమండలంలో ఎన్నో చిన్న చిన్న బ్లాక్ హోల్స్ వేలాదిగా ఉన్నాయి. ఇవి పరమాణు కేంద్రకం కంటే చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇవి బిగ్ బ్యాంగ్ ప్రారంభం నుంచే సౌరమండలంలో వ్యాపించి ఉన్నాయి. మరియు ఇవి 5th డైమెన్షన్లో ఉండి స్పేస్ టైంని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా చిన్నగా ఉన్న కారణంగా వీటిని గుర్తించడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. వీటన్నింటినీ కనుక్కునేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా మన దగ్గర లేదనే చెప్పాలి. ఇప్పుడు మీ మధ్యలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, ఏంటంటే ఈ బ్లాక్ హోల్స్ కూడా పెద్దగా ఉండే బ్లాక్ హోల్స్ లాగానే అంత శక్తివంతంగా ఉంటాయా అని. పదండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ హోల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా అంటే లేదనే చెప్పాలి. ఈ విశ్వంలో అన్నిటికీ ఉన్నట్టుగానే వీటికి అంతం ఉంటుంది. ఇవి హాకింగ్ రేడియేషన్ కారణంగా ఎవాపరేట్ అయిపోతాయి. ఎవాపరేట్ అయిపోతూ చిన్నగా మారిపోతాయి. అలా అలా చిన్నగా మారిపోయి అంతమైపోతాయి. పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ అంతమైపోవడానికి కొన్ని కోట్ల సంవత్సరాల సమయం పడితే, ఈ చిన్న బ్లాక్ హోల్స్ హాకింగ్ రేడియేషన్ కారణంగా ఎవాపరేట్ అయిపోయి తొందరగా అంతమైపోతాయి. అందువల్ల ఈ మినీ బ్లాక్ హోల్స్ వల్ల పెద్దగా ప్రభావం ఏం ఉండదనే చెప్పాలి. వీటి మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో భూమికి దగ్గరగానే ఒక బ్లాక్ హోల్ను కనుగొన్నారు. ఈ బ్లాక్ హోల్ భూమి నుంచి దాదాపు 15 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఇప్పటిదాకా కనుగొనబడిన బ్లాక్ హోల్స్ అన్నిట్లోనూ చిన్నది. అలాగే భూమికి అత్యంత దగ్గరలో ఉన్న మినీ బ్లాక్ హోల్, దీని పేరు యూనికార్న్ అని పెట్టారు. ఈ బ్లాక్ హోల్ యొక్క మాస్ మన సూర్యుడి కంటే 3 రెట్లు మాత్రమే ఎక్కువ. ఈ బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్న నక్షత్రాల మీద ప్రభావం చూపిస్తోంది. అయినా దీన్ని ఒక బ్లాక్ హోల్గా ఇంకా గుర్తించలేదనే చెప్పాలి. ఒక బ్లాక్ హోల్కు ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా దాదాపు ఈ బ్లాక్ హోల్కు ఉన్నాయనే చెప్పాలి. అందుకనే దీన్ని ప్రస్తుతం ఒక బ్లాక్ హోల్ కేటగిరీలోనే పెట్టారు. వాక్యూమ్ ఎనర్జీ. మనం జీవిస్తున్న ఈ కాలం శక్తి కాలం. ప్రతిదానికి శక్తి కావాలి. మన గదిలో ఫ్యాన్ తిరగటం దగ్గర నుంచి అంతరిక్షంలోకి స్పేస్ క్రాఫ్ట్ పంపించేదాకా ప్రతిదానికి ఏదొక రూపంలో ఎనర్జీ కావాలి. ప్రతి దాంట్లో శక్తి ఉపయోగం ఉంటుంది. మీరు క్లాసికల్ ఎకనామిక్స్లో చాలా విషయాలు చదువుకునే ఉంటారు. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అలాగే మెకానికల్ ఎనర్జీ లాంటి వాటి గురించి తెలుసుకునే ఉంటారు. కానీ మీకు ఈరోజు ఒక విచిత్రమైన, అద్భుతమైన శక్తి గురించి చెప్పబోతున్నా. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఇప్పటి వరకు పరిశోధకుల ఒక ఊహ మాత్రమే. కానీ వాళ్ళ అంచనా ప్రకారం ఇది రాబోయే కాలంలో మన టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ ఇది మానవాళి అందిపుచ్చుకోవటం సాధ్యం కావచ్చు. ఈ విచిత్రమైన ఎనర్జీ ఏంటంటే వాక్యూమ్ ఎనర్జీ. దీన్నే 0 పాయింట్ ఎనర్జీ అంటారు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అసలు ఈ వాక్యూమ్ ఎనర్జీ అంటే ఏంటి అని. సరే పదండి దీని వెనక ఉన్న విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మన వ్యవస్థ నుంచి మొత్తం ఎనర్జీ తీసేస్తే అప్పుడు మిగిలేది 0 పాయింట్ ఎనర్జీనే. దాన్నే వాక్యూమ్ ఎనర్జీ అంటారు. అయితే ఈ వాక్యూమ్ ఎనర్జీ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం నిజం కాదు, సాధ్యం కూడా కాదు. కానీ ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే ఇది హైసెన్బర్గ్ యొక్క అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుంది.
క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఏదైనా పార్టికల్ని జూమ్ చేసి చూసినప్పుడు అక్కడ మనకు ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కనిపిస్తాయి. వాటిని కూడా జూమ్ చేసి చూసినప్పుడు మనకు క్వార్క్స్ కనిపిస్తాయి. వాటిని కూడా జూమ్ చేసి చూసినప్పుడు అక్కడ మనకు వేవ్స్ కనిపిస్తాయి. దీన్నే వాక్యూమ్ ఎనర్జీ అంటారు. క్లియర్గా చెప్పాలంటే వాక్యూమ్ ఎనర్జీ అనేది క్వాంటమ్ ఫీల్డ్ యొక్క వేవ్స్ నేచర్ని సాక్షాత్కరిస్తుంది. పరిశోధకులు ఇంకా ఏం చెప్తున్నారంటే అంతరిక్షంలో ఉన్న శూన్యం కూడా పూర్తిగా శూన్యంగా లేదు అని. కానీ కొంతమంది మాత్రం హైసెన్బర్గ్ యొక్క అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం వాక్యూమ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ అనేది సాధ్యమే అంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని ఉపయోగించుకోవడం సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా అయితే దీన్ని ఉపయోగించుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు. అయితే ముందు ఇది సాధ్యం కావచ్చు అని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఇవన్నీ సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి ఒకవేళ మనం ఈ ఎనర్జీని ఉపయోగించుకోగలిగితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇది ఒక అనంతమైన శక్తి. దీన్ని ఉపయోగించుకోగలిగితే మనకు ఇక ఎనర్జీకి ఎలాంటి కొరత ఉండదు. అంతేకాకుండా ఇలాంటి ఎనర్జీని ఉపయోగించుకుని మనం కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇతర గ్రహాలకు మనం చేరుకోవచ్చు. మానవ జీవితం చాలా శక్తివంతంగా తయారవుతుంది. మనకు శక్తి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే సంశయం కానీ లేదా అయిపోతుందన్న భయం కానీ ఉండదు. ఇందాకే చెప్పినట్టు చాలా సులువుగా అంతరిక్ష యాత్రలు చేయవచ్చు. ఇది ఎప్పటికీ సాధ్యమవుతుందో తెలియదు కానీ అయితే మాత్రం మానవ చరిత్రే మారిపోతుంది. గ్రావిటేషనల్ వేవ్స్. ఈ అనంత విశ్వంలో ఎన్నో వాటిని చాలా సులువుగా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఉదాహరణకు గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు. అయితే ఇంకా ఎన్నో వాటిని మనం చూడలేము, తెలుసుకోలేము. కానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ప్రకారం మనం వాటి ఉనికిని గుర్తించవచ్చు. దాదాపు 100 సంవత్సరాల క్రితం 1915లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈ వేవ్స్ గురించి ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే అంతరిక్షం ఒక వల లాంటిది. దీంట్లో ఏదైనా పడ్డప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ పుడతాయి. ఎలాగంటే ఒక కొలంలో ఒక రాయి వేసినప్పుడు తరంగాలు ఉద్భవించి అన్ని వైపులా వ్యాపిస్తాయో ఇది కూడా అలాంటిదే. గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ మాత్రమే కాదు, ఈ విశ్వంలో అది వేవ్స్ రూపంలో కూడా ఉనికిలో ఉంది అని ఐన్స్టైన్ చెప్పారు. కానీ ఆ సమయంలో దీన్ని ఎవరూ విశ్వసించలేదు. 100 సంవత్సరాల తర్వాత అది నిజమని నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తావించిన గ్రావిటేషనల్ వేవ్స్ను ఇప్పుడు డిటెక్ట్ చేయగలిగారు. అయితే ఐన్స్టైన్ ప్రకారమే ఈ వేవ్స్ భూమిపై చాలా బలహీనంగా ఉంటాయి. వీటిని కనుక్కోవటం అంత సులువేం కాదు. కానీ ఈ విషయం మాత్రం తప్పని తేలింది. ఎందుకంటే ఇప్పుడు పరిశోధకులు వీటిని కనుక్కునే మార్గం కనిపెట్టారు. గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా పుడతాయో చూద్దాం. ఇవి 2 బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి ఢీకొనడం ద్వారా ఉత్పన్నమవుతాయి. కానీ కేవలం దీని ద్వారా మాత్రమే పుడతాయని కాదు. 2 పెద్ద నక్షత్రాలు ఢీకొనడం ద్వారా, సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ ద్వారా, ఇంకా 2 పెద్ద వస్తువులు ఢీకొనడం ద్వారా కూడా ఇది జనించవచ్చు. అంతేకాకుండా విశ్వంలో ఏవైనా ఎక్కువ మాస్ ఉన్నవి ఉన్న చోటు నుంచి మూవ్ అయినప్పుడు కూడా ఈ వేవ్స్ ఏర్పడతాయి. ఈ వేవ్స్ని అబ్జర్వ్ చేయడానికి నాసా లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అన్నదాన్ని ఏర్పాటు చేసింది. దీని సహాయంతో నాసా అంతరిక్షంలో ఎన్నో గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేసింది. భవిష్యత్తులో ఇంకా చేస్తుంది కూడా. పరిశోధనల ప్రకారం ఈ వేవ్స్ కాంతి కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. మరి వీటి వల్ల మనకేం ఉపయోగం అని ఆలోచించినట్లయితే వీటి వల్ల మనం విశ్వాన్ని చూసే దృక్కోణం మారిపోతుంది. మనం ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీని అర్థం చేసుకోవడం సులువవుతుంది. వీటి సహాయంతో అనంతంగా విస్తరిస్తున్న విశ్వాన్ని కొలవడం కూడా సులువవుతుంది. డార్క్ మ్యాటర్, 2 బ్లాక్ హోల్స్ ఢీకొనడం లాంటి వాటిని కూడా మనం బాగా అర్థం చేసుకోగలం. ఒకవేళ బిగ్ బ్యాంగ్ సమయంలో ఉత్పన్నమైన వేవ్స్ని కనుక్కోగలిగితే ఈ విశ్వం పుట్టుక గురించి ఇంకా బాగా అర్థం చేసుకోగలం. చివరగా ఏంటంటే మన ఇండియా కూడా లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అన్నదాన్ని అమెరికాతో కలిసి ఏర్పాటు చేయబోతోంది. దానివల్ల మనం కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకోవచ్చు. చూశారు కదా, ఈ వీడియో ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.